అడుగు అడుగునా కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కులగణన సర్వే హడావిడిగా చేసింది కాదని ఎంతో పకడ్బందీగా సర్వే నిర్వహించామని తెలిపారు. 1,00,000 మంది సిబ్బంది ఈ సర్వేలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఈ సర్వే జరగకూడదని కొందరు కుట్ర చేశారని బట్టి విక్రమార్క ఆరోపించారు. ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలు పెద్ద ఎత్తున సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ సహాయ సహకారాలు ఈ ప్రక్రియలో మీరు అందించినటువంటి సహకారం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ క్లాస్ సర్వేని మేము సంపూర్ణంగా పూర్తి చేయగలిగాం. రాష్ట్రంలో అనేక మంది